ఈ జీవితంలో ఈ చిన్న సంఘటన రాయబడ్డది. ఆయన దగ్గరికి చాలామంది వచ్చేవాళ్ళు, వచ్చి ఏడ్చేవాళ్ళు, వాళ్ళ సమస్యలు చెప్పుకోవాలనుకునేవాళ్ళు, భావోద్వేగానికి గురయ్యేవాళ్ళు, కాళ్ళు పట్టుకునేవాళ్ళు. కానీ రమణ మహర్షి ఎవడి వైపు చూసేవాడు కాదు. ఎందుకు? చూస్తే ఇట్లా వాళ్ళకున్న ఇమాజినేషన్తో ఊగిపోతారు కాబట్టి. ఆ సమయంలోనే ఒక యువకుడు వచ్చాడు. ఆ రమణ మహర్షి అనుకోకుండా ఆ యువకుడి చేతిలో ఒక అరటిపండు పెట్టాడు. ఇప్పుడు ఆ యువకుడు అరటిపండు తీసుకొని ఆ ఆశ్రమంలో తిరుగుతున్నాడు. రమణ మహర్షి కొండెక్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు భక్తులంతా వచ్చి యువకుడిని మెచ్చుకుంటున్నారు. ఆహా, నువ్వు ఏ జన్మలో చేసుకున్న పుణ్యం వల్ల రమణ మహర్షి స్వయంగా నీకు ఒక అరటిపండు ఇచ్చాడు, ఎంత గొప్పవాడివయ్యా, నీ జన్మ ధన్యమయ్యా, అది ఇదని చెప్తే ఆ యువకుడు పొంగిపోతున్నాడు. అందులో రమణ తిరిగి వచ్చేశాడు. వచ్చిన తర్వాత ఆ విషయాన్ని చూసి ఆ యువకుడికి చెప్పండి, పండు తననైనా తినమనండి, లేదా తిరిగి నాకు ఇస్తే నేనైనా తింటాను. పండు ఇచ్చింది తినమని, దాన్ని ఆధారం చేసుకొని ఏదో ఊహించుకోవడానికి కాదు. ఈ భక్తుల పిచ్చికి ఒక అంతు ఉండదు.